ప్రతి సందర్భంలో కూడా అంటే ఒక్కొక్క ఇష్యూ వచ్చే కొద్దీ కూడా చిరంజీవి అభిమానిగా ఉండడం అనేది ఏదో ఒక కారణంతో గర్వపడేలా చేస్తుంటాడు చిరంజీవి. ఓకే, చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయన మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండుంటే ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తాం. నాయకుడు వేరు, ఒక నాయకుడు అయ్యి ఆ వ్యక్తిని జనాలు ఎలక్ట్ చేసుకుని అతను నాయకుడు అయిన తర్వాత బాధ్యతగా ఒక పొజిషన్లో ఉండి జనాలకు సేవ చేసే టైంలో ఎవరైనా ఒకటే, చిరంజీవి అయినా మా అమ్మ నాన్న అయినా ఒకటే. కానీ ఒక హీరోగా ఉన్నప్పుడు తన మీద అనేక రకాల ఎలిగేషన్స్, అతను ఎవరిని తొక్కేస్తున్నాడు అనే మాటలు మాట్లాడి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ నిలబడినటువంటి వ్యక్తిగా కనిపించినప్పుడు డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తెర వెనక అల్లు అరవింద్తో పాటుగా నిన్న జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లాయర్స్ని అరేంజ్ చేయడం కానీ, ఈ క్వాష్ పిటిషన్ తర్వాత అది ఇంటరమ్ బెయిల్గా మార్చడం కానీ, థింగ్స్ని సమ్మన్స్కి సంబంధించి సమ్మరైజ్ చేయడం కానీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా చిరంజీవి ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి తెలుస్తుంది. అంటే ఇమ్మీడియట్గా న్యూస్ తెలిసిన నెక్స్ట్ సెకండ్ విశ్వంబర యొక్క షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు రావడానికి చిరంజీవి ప్లాన్ చేసుకున్నారంటే అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పటి వరకు కూడా తొక్కేస్తున్నాడు చిరంజీవి, కావాలని దూరంగా పెడుతున్నాడు, అల్లు అర్జున్ యొక్క గెలుపుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు కొంతమంది. అంటే కొంతమందిగా చాలా గట్టిగానే అల్లు అర్జున్ యొక్క అభిమానులు మాత్రమే, ఫ్యామిలీలో ఎవరో పాపం ఏ రోజు ఆ మాటల్లో అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ ఆ రకంగా ఏ రోజు మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా కూడా మాట్లాడలేదు. వాళ్ళ గౌరవం వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ అక్కడక్కడ తేడా కనపడిన మాట్లాడితే డెఫినెట్లీ వాస్తవం, అందులో క్వశ్చన్ లేదు. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ యొక్క మాట తీరులో కానీ కొన్నిసార్లు ప్రతిసారి కాదు. అదే మాటకు వస్తే మరి పవన్ కళ్యాణ్ కోసం అనేక సార్లు నిలబడ్డారు. ఇవన్నీ నీకు ఆంధ్రజ్యోతి ఇష్యూ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ నిలబడింది అల్లు అర్జున్. ఆ పవన్ కళ్యాణ్ మీద ఈ రకమైనటువంటి మాటల దాడి, మీడియా దాడి జరిగినప్పుడు ఫస్ట్ అందరికంటే ముందు, చిరంజీవి కంటే ముందు నిలబడ్డాడు అల్లు అర్జున్. ఇట్లాగా కొన్నిసార్లు అపార్థాలు జరుగుతాయి, కొన్నిసార్లు నిజంగా నిలబడతారు, కొన్నిసార్లు నిజంగానే బ్యాక్ ఎండ్లో ఏదో ఒక గ్రడ్జ్ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటాయి సందర్భాలు కుటుంబాలు అన్నాక. కానీ ఏదైనా సరే, ఏం జరిగినా సరే ఈ మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ బంధాన్ని మాత్రం నిలబెడుతూ వస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి. డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఆ విషయంలో. తర్వాత అల్లు అరవింద్ కూడా ఉంటారు ఖచ్చితంగా, ఆయన ఎక్కడ ఎవరు తక్కువ చేయట్లా. అయితే ఇన్నాళ్ళు ఎవరైతే కావాలని ఒక ప్రాపగాండా చేయడం, ఎస్పెషల్లీ ఒక వర్గం మీడియా చిరంజీవికి అల్లు అర్జున్కి మధ్య ఉన్నదానికంటే ఫ్యాన్స్, అటువైపు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదేదో భూతద్దంలో ఊహించేసుకుంటూ మూర్ఖత్వం ఈ పిల్ల నా కొడుకులని పక్కన పెట్టేస్తే సరే, ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారు, గొర్రెల్లా ఉంటారు. కానీ మీడియా కావాలని ఒక వర్గం మీరు ఎస్పెషల్లీ చిరంజీవికి ఎప్పుడు ఏది జరుగుతుందా, లేకపోతే చిరంజీవి యాంటీగా ఆపోజిట్లో ఎవరన్నా ఎదుగుతారా, ఎదుగుబోతుంటే వాళ్ళే తోపన్నట్టుగా వాళ్ళని హైలైట్ చేద్దామా అని అల్లు అర్జున్ నెత్తి మీద పెట్టుకోవటం, అది పొలిటికల్ పార్టీ కూడా చేసింది, ఒక పొలిటికల్ పార్టీ. అట్లాగే మీడియా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. అయినా కానీ వీటన్నిటిని దాటుకుని వీటి గురించి ఎక్కడ ఒక మాట కూడా, ఒక చిన్న పదం కూడా వాడకుండా ఈరోజు అల్లు అర్జున్ కష్టం వస్తే ఫస్ట్ నిలబడ్డాడు. రాత్రి బెయిల్ పేపర్స్ అక్కడికి వెళ్లే వరకు వెనకుండి కథ నడిపించి వీలైనంత త్వరగా బయటకు వచ్చేలాగా ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి. ఇది తెర వెనక నడిచినటువంటి హోల్సేల్ కథ. మీకు చిక్కలపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే హయ్యర్ అఫీషియల్స్ ఫోన్ చేసి పోలీసులు, మీరు రాకండి సార్, ఇక్కడ వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే మీలాంటి పెద్ద హీరో వచ్చినప్పుడు, సో మీరు రాకండి, మాకు ఇది ఇబ్బంది అవుతుందని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు రాకండి అంటే అప్పుడు సైలెంట్గా ఇంటికి వెళ్ళడం. ఈరోజు మళ్ళీ వీళ్ళందరూ కూడా కలవడం, ఇంత చాలా మంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం. నిజంగా బన్నీకి ఇట్లా జరగడాన్ని అల్లు అరవింద్ ఎంత బాధపడ్డారో చిరంజీవి కూడా అంతే బాధపడ్డారు అనేది చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క చర్యల ద్వారా, వీళ్ళ యొక్క మాటల ద్వారా క్లియర్గా కనిపించింది. సో మీకేమనిపించింది ఇష్యూలను క్లియర్గా మీరు కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు దీని నుంచి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి.